వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాల వజ్రోత్సవ వేడుకలు. వ్యవసాయం భారతదేశం యొక్క సంస్కృతిలో భాగం, ముఖ్యమైన జీవనాధారం. అధిక శాతం జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆకాంక్ష మేరకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1955వ సంవత్సరం జనవరి 6వ తేదీన రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపనతో ఈనాటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంకురార్పణ జరిగింది. భారతదేశం హరిత విప్లవంలో భాగంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పెరుగుతున్న దేశ జనాభాకు సమృద్ధిగా ఆహారం అందించే క్రమంలో విశ్వవిద్యాలయాన్ని జూన్ 12వ తేదీ 1964వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం 1963 ద్వారా రాజేంద్రనగర్లో స్థాపించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం అమెరికాలోని తొలి ల్యాండ్ గ్రాంట్ మోడల్ విశ్వవిద్యాలయమైన కాన్సాస్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. గౌరవ భారత 2వ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 సంవత్సరంలో లాంఛనంగా ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర రైతాంగానికి అంకితం చేశారు. అలాగే నాటి గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జూన్ 23, 1966వ సంవత్సరంలో ప్రస్తుత విశ్వవిద్యాలయ పరిపాలనా భవన సముదాయాన్ని ప్రారంభించారు. 1996 సంవత్సరంలో రైతు బాంధవుడు, ఉత్తమ పార్లమెంటు సభ్యుడు అయిన ఆచార్య ఎన్.జి. రంగా గారికి గౌరవ సూచకంగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆచార్య జయశంకర్ గారి గౌరవ సూచకంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది. తొలుత రాజేంద్రనగర్లో మొదలైన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మరో 5 వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థానం కొనసాగిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 8 వ్యవసాయ కళాశాలలు, 1 గృహ విజ్ఞాన కళాశాల, 1 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, 1 ఆహార సాంకేతిక శాస్త్ర కళాశాల మరియు 13 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. 1964 నుంచి 2024 సంవత్సరం వరకు 32,296 మంది డిగ్రీలో, 9,572 మంది పీజీలో, 1,503 మంది పీహెచ్డీలో, 12,360 మంది పాలిటెక్నిక్లలో విద్యను అభ్యసించి విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలు పొందారు. 1979-80 సంవత్సరంలో గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం రావేఫ్ను డిగ్రీ స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆనాటి ఉపకులపతి శ్రీ జె. రఘోత్తమ్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రవేశపెట్టిన ఘనత మన విశ్వవిద్యాలయానిదే. వ్యవసాయ విశ్వవిద్యాలయ లైబ్రరీలో 2 లక్షలకు పైగా పుస్తకాలు, 120 దేశీయ, అంతర్జాతీయ జర్నల్స్, 1300 ఆన్లైన్ జర్నల్స్ విద్యార్థులు మరియు అధ్యాపకులు అవసరాల కోసం అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో హరిత విప్లవం గోధుమ పంటలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లూథియానాలో మొదలైతే, వరి పంటల్లో హరిత విప్లవం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధనా పథకం నుండి 1968వ సంవత్సరంలో జయ మరియు హంస వంటి తొలి అధిక దిగుబడినిచ్చే రకాల విడుదలతో వరిలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. దేశంలోని దాదాపు 12 కోట్ల ఎకరాల వరి విస్తీర్ణంలో సుమారుగా 25% గత 60 ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వరి రకాలు సాగు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుండి నేటి వరకు వ్యవసాయ మరియు ఉద్యాన పంటలలో సుమారు 508 అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్స్ను రైతుల అవసరాల కోసం రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విడుదల చేశారు. ప్రధాన ఆహార పంట వరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన స్వర్ణ, బీపీటీ 5204, ఎంటీయూ 1010, తెలంగాణ సోనా రకాలను ఇతర రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ మరియు మయన్మార్లలో కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు. మొక్కజొన్న హైబ్రిడ్స్
DHM 117 మరియు 121 దేశంలోని మొక్కజొన్న విస్తీర్ణంలో దాదాపు 10 నుంచి 12% సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 24వ తేదీన విత్తన మేళా నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. పశు వైద్య శాస్త్రంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఒంగోలు జాతి ఆవుల సంరక్షణ చేయడం, కోళ్ల పెంపకంలో ILR జూబ్లీ 90 జాతి కోళ్లు పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా దేశంలోనే మొదటి స్థానం పొందడంలో కీలక పాత్ర పోషించింది. గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సుమారు 21 పేటెంట్లు లభించాయి. పరిశోధనలో ఆధునికతను అందిపుచ్చుకునేందుకు కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్ ఎకాడమీ, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు వ్యవసాయ మరియు అనుబంధ పట్టభద్రులను ప్రోత్సహించేందుకు అగ్రి హబ్ను ప్రారంభించడం జరిగింది. విశ్వవిద్యాలయం ఆహార శుద్ధి ప్లాంట్లను స్థాపించి స్వచ్ఛమైన కుసుమ, వేరుశెనగ, నువ్వుల నూనెని, కందిపప్పును మరియు ఆరోగ్యకరమైన ఆహారం కోసం చిరుధాన్యాల ఉత్పత్తులు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నది. వ్యవసాయ విస్తరణ విభాగం శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తూ ఆధునిక సాంకేతిక పద్ధతులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష కార్యక్రమాన్ని మార్చి 6, 2024 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది దేశంలోనే నూతన డిజిటల్ విస్తరణ మాధ్యమం. 1964 నుండి ఈనాటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ వ్యవసాయ మంత్రులు, మాజీ ఉపకులపతులు, సిబ్బంది, విద్యార్థులు అందరి కృషితోని ఈ విజయాలను, ఈ విశిష్ట సేవలు రైతాంగానికి అందించడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే 15-20 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి పర్టికులర్గా వాతావరణంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, సో మిషన్ లెర్నింగ్స్, ఇలాంటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునే విధంగా ముందు ఈ విద్యలో సంస్కరణలు, వ్యవసాయ పరిశోధనల సంస్కరణలు, నూతన పరిశోధనలు, నూతన ప్రయోగశాలను స్థాపించి వ్యవసాయ రంగానికి రాబోయే అన్ని సవాళ్లను ఎదుర్కొనే విధంగా ఈ విశ్వవిద్యాలయం ముందుకెళ్తుంది. దానికి కావాల్సిన మద్దతు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత వ్యవసాయ పరిశోధన మండలి కూడా అన్ని రకాలుగా గతంలో ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారో ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, ముఖ్యంగా ఆర్థిక వనరుల సమకూర్చడంలో, అదేవిధంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి మద్దతు ఉంటుందని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.